హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శివపార్వతుల వివాహం చివరి ఘట్టానికి వచ్చిందండి. ఈ శుభ సమయం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రతీదేవి దీనవత్సలుడైన శంకరుని సమీపించి ఇలా ప్రార్థించింది. హే గిరిజా వల్లభ, పార్వతీ పాణిగ్రహణం చేసి దుర్లభమైన సౌభాగ్యాన్ని పొందావు. ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు. భర్తృహీనైన నేను దుఃఖితురాలనై ఉన్నాను. ఈ శుభ సమయంలో నా పతిని పునర్జీవితును చేసి మనిద్దరికీ సమానంగా సంప్రాప్తించిన వియోగ దుఃఖాన్ని తొలగించు. అందరికీ ఆనందప్రదాయకమైన నీ వివాహం ఉత్సవంగా సాగింది. నన్ను కూడా ఉత్సవం కలదానిగా చెయ్యి. నా భర్త జీవించాక పార్వతితో నీ వివాహం పరిపూర్ణమవుతుంది. ధూళి దూసరితమై శోభాహీనమైన శరీరం, కాంతిలేని ముఖం, బాష్పవారి సంకులమైన నేత్రాలు, నిరాభరణ భూషితురాలై మూర్తిభవించిన శోకదేవతలా ఉన్న రతి నాదా నాదా అంటూ రోదిస్తూ తన భర్త చితాభస్మాన్ని మృత్యుంజయుని ముందుంచింది. రతి రోదనాన్ని విన్న లక్ష్మీ, సరస్వతి ఇత్యాది దేవీమూర్తులందరూ శోకించి దీనంగా మన్మధుని బతికించి రతి జీవితంలో ఉత్సాహాన్ని నింపవలసిందిగా శివుని ప్రార్థించారు. వెంటనే కరుణాసముద్రుడైన శంకరుడు తన కృపామృత దృష్టిని చితాభస్మంపై ప్రసరింపచేయగానే మునుపటి వేషంతో చిహ్నాలతో ధనుర్బాణాలను ధరించి పరమసుందరుడైన మన్మధుడు సాక్షాత్కరించాడు. అంతరతి మన్మధులిద్దరూ చేతులు జోడించి శివునకు నమస్కరించి స్తుతించి శాశ్వతమైన శివభక్తిని వరంగా కోరగా అలాగే అగుగాక అని పాలలోచనుడు వరమిచ్చాడు. అంత ప్రీతమానసులై రతి మన్మధులిద్దరూ వైకుంఠానికి చేరుకున్నారు. తదనంతరం శివుడు వాసగృహంలో ఉమాదేవిని ఎడమవైపు కూర్చుండబెట్టుకుని క్షీరాన్నాన్ని తినిపించగా ఆమె కూడా అలాగే చేసింది. పిమ్మట మహేశ్వరుడు కర్తవ్యాచరణ పూర్తి కాగానే మేనా హిమవంతుల అనుజ్ఞను పొంది జనావాసానికి వచ్చాడు. అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది. దేవతలంతా ఆయనను ఇలా స్తుతించారు. హే శంభో సర్వధార, ఓ మహేశ్వర, నీ నామమునకు జయము. ఓ రుద్ర, మహాదేవ, జగత్తును పోషించే ఓ ప్రభు, కాళీపతి స్వామి జయము. ఆనందమును పెంపొందించువాడా, ముక్కంటి సర్వేశ్వర, మాయాదీశ జయము జయము. ముక్కంటి సర్వేశ్వర, గుణరహిత, కామరహిత, కారణమగు ప్రకృతికి అతీతమైన వాడా, సర్వవ్యాపి జయము జయము. లీలచే సర్వమునకు ఆధారమైన రూపమును ధరించిన వాడా జయము, నీకు నమస్కారము. నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వర, దయానిధి జయము నీకు. సచ్చిదానంద రూప, మాయచే గుణములను రూపమును స్వీకరించినవాడా జయము నీకు. భయంకరాకార, రక్షకుడ, సర్వాత్మ, దీనబంధు, దయాసముద్ర జయము. వికారములు లేనివాడా, మాయాదీశ, వాక్కులకు మనస్సునకు అతీతమైన విగ్రహము కలవాడా జయము. ఇలా స్తుతించి అందరూ స్వస్థానాలకు వెళ్ళారు. హిమవంతుడు మగపెండ్లి వారందరినీ భోజనాలకు రావలసిందిగా తన కుమారులచే ఆహ్వానాలు పంపాడు. అక్కడ భోజన ప్రాంగణం పరిశుద్ధంగానూ శోభనంగానూ ఉంది. శుభ్రంగా తుడిచి పరిమళ ద్రవ్యాలను కలిపిన పన్నీటితో దుమ్మురేగకుండా నేలను తడిపారు. త్రిమూర్తులు, తక్కిన దేవతాగణం ఒక వరుసలో కూర్చున్నారు. నంది, భృంగి, వీరభద్రుడు, తక్కిన గణనాయకులు ఒక పంక్తిలో ఆసీనులయ్యారు. ఋషులు, మునులు, విప్రులు వేరే పంక్తిలో తిష్టవేశారు. చండి తన గణాలతో అనేక హాస్యవచనాలను పలుకుతూ ప్రత్యేక పంక్తిలో కూర్చుంది. వివిధ రకాలైన భక్ష్య, భోజ్య, చోష, లేహ పానీయాలను వడ్డించారు. అందరూ తృప్తిగా ఆరగించారు. అనంతరం శివుని ప్రత్యేక విడిది గృహంలో విశ్రాంతిని తీసుకోమని ఆహ్వానించారు. మహాశోభనంగా ఉంది ఆ గృహం. ఆ భవనంలో అతి రమణీయమైన రత్నపర్యంకం మీద ఆ రాత్రి శయనించాడు చంద్రశేఖరుడు. ఉషఃకాలం కాగానే దేవతలందరూ మేల్కొని శివుని శయన మందిరం వద్దకు చేరి సౌకశాయనికులై ఇలా సుప్రభాత వాక్యాలు పలికారు. ఓ ప్రమదపతి, లెమ్ము లెమ్ము, నీకు మంగళమగు కాక, మాకు మంగళముల నిమ్ము. జనుల నివాసము వద్దకు రమ్ము, అచట వారిని కృతార్థులను చేయుము. సౌకశాయనికులై అంటే రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగిన వారై నిలబడిన దేవతలను శివుడు మందహాసంతో పలకరించి పంపించి
ప్రాతఃకృత్యాలను పూర్తి చేసుకుని జనావాసాన్ని చేరుకున్నాడు. పతివ్రత శిరోమణి అరుంధతీదేవి పార్వతీదేవికి పతివ్రత ధర్మములను చెప్తుందండి. అవేంటి అన్నది రేపటి భాగంలో మనం కూడా చదువుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, ఇలాంటి స్టోరీలు వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.